యవనస్తుని కన్నటువంటి తండ్రి కూడా వారిరువురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ తండ్రిని చూసి అంటున్నాడు, ఏమయ్యా నీకు తెలివిందా, బుద్ధి ఉందా, నీకు ఏం కుమారుని కన్నావయ్యా నువ్వు? నీ కుమారుడు ఎంత పని చేసినాడో తెలుసా నీకు? అంత పెద్ద మనిషిని పట్టుకొని రక్తం గారేటట్టు కొడుతూ వచ్చినాడు. నీ కుమారుడు అసలు మనిషేనా, లేక పశువా, లేకపోతే మృగమా? కనీసం కుమారుని కూడా పెంచుకునేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? ఏమయ్యా మాట్లాడవేంటి అని ఆ ఎస్ఐ అంటుంటే ఆ తండ్రి తల కిందికి తెచ్చుకొని దీనంగా అదే విధంగా మౌనంగా ఉండిపోవచ్చు. ఒక కుమారుని యొక్క తప్పు తండ్రిని దీనుగా చేసుకోవచ్చు. ఒక కుమారుని యొక్క తప్పు తండ్రిని తలదించుకునే విధంగా చేసుకోవచ్చు. ఆ కుమారుడే కనుక తప్పు చేయకపోతే తండ్రి తలదించుకునేవాడు కాదు. ఆ కుమారుడు కనుక తప్పు చేయకపోతే తండ్రి దీనుడుగా ఆ పోలీస్ స్టేషన్లో నిలబడేవాడు కాదు. అదే జరుగుతొచ్చింది, నిజంగా అదే జరుగుతొచ్చింది. నా పాపము దేవుణ్ణి దీనుగా చేసుకోవచ్చు, నీ పాపము దేవుణ్ణి దీనుగా చేసుకోవచ్చు. మనందరి పాపాలు కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి దీన మనసు కలిగినటువంటి వాడిగా చేసుకోవచ్చు. అందుకే ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎంత దీనునిగా చేస్తూ వచ్చింది దేవుణ్ణి అని అంటే, శిలువ మరణం పొందినంతగా దీనుగా చేస్తూ వచ్చింది. మన పాపములు దేవుణ్ణి దీనుగా చేస్తూ వచ్చినాయి. ఎంత దీనుగా చేస్తూ వచ్చినాయి అని అంటే, ఆయనను శిలువ మరణం పొందినంతగా దీనుగా చేస్తూ వచ్చినాయి. నీ పాపమే, నీ పాపమే, నా పాపమే, మనందరి పాపములు దేవుణ్ణి దీనుగా చేస్తూ వచ్చినాయి. ఆయన దీనుడిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువే తన నోటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను దీన మనసు కలిగినటువంటి వాడను, నేను దీనుడను, దీన మనసు కలిగినటువంటి వాడను అని యేసుక్రీస్తు ప్రభువే స్వయాన తన నోటి నుంచి చెప్తాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడైనాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దీనుడైనాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు సాత్వికుడైనాడు అని అంటే, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడం కొరకే ఆయన సాత్వికుడైనాడు. నీ పాపముల నుంచి ఆయన విడిపించడం కొరకే ఆయన దీనుడైనాడు. మన పాపముల నుంచి ఆయన విడిపించడం కొరకే ఆయన దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దీనుడైనాడు అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకుంటూ దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన సర్వ సృష్టిని నోటి మాటతో కలిగజేసినటువంటి వాడు. అంటే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్త జీవరాశులను నోటి మాటతో కలుగజేసినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దీనుడిగా ఈ భూమి యెషయా 66వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశము ఆయన సింహాసనం, నన్ను చూడండి, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు నీ కొరకు దీనుడిగా ఈ భూమికి వచ్చాడు. ఎప్పుడైనా ఊహించావా? ఈ ప్రపంచంలో దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నిన్నుగా ఇష్టపడి అంత దీనుడై వచ్చినటువంటి వాడు ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ దొరకడు. ఆయన ఒక్కడే సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త నీ కొరకు దీన మనస్సు కలిగి ఆయన నీకు వచ్చాడు.
ఆయన తన జానతో ఆకాశాన్ని కొలవగలిగినటువంటి దేవుడు. ఆయన తన దోసిళ్లతో మహాసముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా పట్టుకోగలిగినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆకాశాన్ని కొలవగలిగినటువంటి దేవుడు, తన జానతో కొలవగలిగినటువంటి దేవుడు, మహాసముద్రంలో ఉన్నటువంటి నీటిని తన యొక్క దోసిళ్లతో పట్టుకొనగలిగినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దీనుడుగా ఈ భూమికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప. సర్వ సృష్టి కలుగును కాకంటే కలుగుతూ వచ్చింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలుగుతూ వచ్చింది, భూమి కలుగును కాకంటే భూమి కలుగుతూ వచ్చినాయి, మహాసముద్రం కలుగును కాకంటే మహాసముద్రం కలుగుతూ వచ్చినాయి, సర్వ జంతువులు కలుగును కాకంటే కలుగుతూ వచ్చినాయి. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నీ కొరకు దీనుడుగా ఈ భూమికి వచ్చినాడు. నీ కొరకు దీనుడుగా ఈ భూమికి వచ్చినాడు. ఒక్కసారి ఆలోచించావా? ఆయన ఎంత దీనుడు, ఒకసారి ఆలోచించావా? అంత గొప్ప దేవుడు నీ కొరకు దీనుడుగా రావడం అంటే మనలో ఏమైనా ప్రత్యేకత ఉందా? మనం మంచివారమనా? మనం నీతిమంతులమనా? మనం భక్తి కలిగినటువంటి వారమనా? లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకత మనలో ఉందనా? మనలో ఏ ప్రత్యేకత లేదు. మనం నీతిమంతులం కాదు, మనం భక్తి కలిగినటువంటి వ్యక్తులం కూడా కాదు, మనం న్యాయం కలిగినటువంటి వ్యక్తులం కూడా కాదు, పరిశుద్ధులం కూడా కాదు. దేవుడు పాపాత్ములమైనటువంటి మనల్ని అవినీతి, అన్యాయంతో, అక్రమంతో, అపవిత్రతతో జీవిస్తున్నటువంటి మనలను ఆయన ప్రేమించి మన కొరకై దీనుడిగా ఈ భూమికి వచ్చాడు. దీన మనసు కలిగినటువంటి వాడు ఈ భూమికి వచ్చాడు. సాత్వికం గురించి నేర్చుకోవాలనంటే పాత నిబంధనలో మోషే గారి గురించి నేర్చుకోవచ్చు. మోషే గురించి దేవుడే సాక్ష్యం చెప్తూ వస్తున్నాడు, నా ఇల్లంతటిలో మోషే సాత్వికుడు అనుకుంటున్నాడు. కానీ దీన మనసు గురించి నేర్చుకోవాలనంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆయన ఎంత దీనుడు, ఆయన ఎంత దీనుడు అంటే ఆయన తన ప్రాణాన్ని కూడా సిలువకు అప్పగించుకుంటాడు. దీనుడైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యానికి నీవు గనుక వెళ్ళాలని ఆశపడితే, పరలోక రాజ్యానికి వెళ్ళాలని కనుక నీవు ఆశపడితే, ఆ మోక్షం నీకు కావాలని ఆశపడితే దీనుడవు కావాలి. అందుకే యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదంటే పరలోక రాజ్యం? ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. ఆ దీనత్వం ఎక్కడ నేర్చుకోవాలని అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నా కాడి సులువుగాను నా భారం తేలికగాను, రండి నా ఎద్దకు వచ్చి నేర్చుకోనండి అంటున్నాడు. నా ఎద్దకు వచ్చి నేర్చుకున్నాను. ఆ దీనత్వం ఏంటో నేను నేర్పుతా అంటూ. ఎందుకు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానుడైనటువంటి వాడయ్యుండి కూడా ఆయన ఆయన దేవత్వాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు. దేవుని యొక్క స్వరూపాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు. ఎందుకు? దేవుని యొక్క స్వరూపాన్ని ఎందుకు విడిచిపెడుతూ వచ్చినాడు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. తీసిన వాడుతున్నారు కదా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి, అంత గొప్ప దేవుడు నీ కొరకు దీన మనసు కలిగిన వాడై అంత గొప్ప దీన మనసు కలిగిన వాడే ఆయన దేవుని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. ఎందుకొరకు అనంటే నీవు కోల్పోయిన దేవుని స్వరూపాన్ని నీకు ఇవ్వడం కొరకు. మనం ఏ స్వరూపాన్ని అయితే పోగొట్టుకుంటూ వచ్చినామో ఆ స్వరూపాన్ని దేవుడు తిరిగి మనకి ఇవ్వడం కొరకే ఆయన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చాడు. దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు.
ఆయన సింహాసనం ఎలాంటిది అంటే ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన రాసుకున్నది యెషయా 66 ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు అంత మహిమ కలిగినటువంటి సింహాసనాన్ని ఎందుకొరకు విడిచిపెట్టినాడు అనుకుంటున్నారు? నీ కొరకే. ఎందుకు అనంటే నీవు ఆ సింహాసనం దగ్గర నిలబడాలని, నేను ఆ సింహాసనం దగ్గర నిలబడాలని, మనమందరం కూడా ఆ సింహాసనం దగ్గర నిలబడాలని, ఆ సింహాసనం ముందు కూర్చున్నాలని దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టినాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఈ లోకంలో ఒకవేళ ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తానని పిలిస్తే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడతాం, పరిగెత్తుకుని వెళ్తాం. ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళు పిలిచింది అనుకోండి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చేయడానికి పనికి రావట్లేదు, మీరు వచ్చి దేశాన్ని పరిపాలించండి అని పిలిచిండ్రు అనుకోండి, ఏం చేస్తాం? ఏరోప్లేన్ లేకపోయినా, ట్రైన్ లేకపోయినా నడుచుకుంటూ అయినా వెళ్తాం. నడుచుకుంటూ అయినా వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటాం. అయితే ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు పిలుస్తాడు, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకు సింహాసనం విడిచిపెట్టిందో అంటే నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఆయన సింహాసనాన్ని నీకు ఇవ్వాలని. అంత దీనుడైనా. తర్వాత మూడవది కనుక చూస్తే దేవుడు తన మహిమను విడిచిపెట్టవచ్చు. దేవుడు తన మహిమను విడిచిపెట్టవచ్చు. దేవుడు తన మహిమ కొరకే మనల్ని పుట్టించినాడు. మనమందరం కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23 మాట్లాడారు. ఏ భేదం లేదు, చిన్న వాళ్ళని లేదు, పెద్ద వాళ్ళని లేదు, తెల్ల వాళ్ళని లేదు, నల్ల వాళ్ళని లేదు, భారతీయులని లేదు, బంగ్లాదేశం వాళ్ళని లేదు, అమెరికా వాళ్ళని లేదు, ఆస్ట్రేలియా వాళ్ళని లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వాలని దేవాది దేవుడే తన మహిమను విడిచిపెట్టి భూమికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం! ఆయన మహిమను మనకి ఇవ్వాలి. మొదట ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు, రెండవది ఆయన సింహాసనాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు, మూడవది ఆయన మహిమను, తర్వాత నాలుగవది కనుక చూస్తే ఆ పరలోకంలో నిత్యము 4 జీవులు, 24 పెద్దలు, కోట్లాది కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్నటువంటి దేవుడు నీ కొరకు దేవదూతల చేత ఆ ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు నీ కొరకు ఆరాధన విడిచిపెట్టి భూమికి వచ్చాడు. ఎంత దీనుడు! ఎందుకు? నీవు నేను ఆరాధికులం కావాలి, నీవు నేను ఆరాధికులం కావాలి. అందుకే యోహాను సువార్త 4:24-25 ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అట్టివారే, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారే కావాలని తండ్రి పరలోకంలో నుంచి భూమి మీద వెతుకుతూ వస్తున్నారు. భూమి మీద ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి వారు ఎవరైనా ఉంటారేమో చూద్దాం, తిరుమల నగర్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని ఆయన ఏం చేస్తున్నాడు అంటే పరలోకంలో నుంచి భూమిని చూస్తుంది. లక్షల మందిని కాదు చూస్తుంది, ఆత్మతో సత్యంతో ఆరాధించినటువంటి వ్యక్తి తిరుమల నగర్లో ఒకడైనా ఉన్నాడేమో చూద్దాం అని ఆయన తొంగి చూస్తాడు. ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుందో. యోహాను సువార్త 4:23-24. యోహాను సువార్త 4:23-24 తీసిన వాళ్ళు త్వరగా చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని, అట్టివారేనంటే ఆత్మతో సత్యముతో ఆరాధించువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అనే దానికి పుట్టినోట్లు ఏముందనంటే తండ్రి వెతుకుచున్నాడు అని. తండ్రి వెతుకుతున్నాడు. ఎందుకు అనంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన వెతుకుతున్నాడు. ఎంత దీనుడో ఒకసారి అర్థం చేసుకున్నాను. అందుకే అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆయన ఎంత దీనుడంటే ఆయన యొక్క జననంలో కనుక చూసినట్లయితే లూకా సువార్త 2:7 తన తొలచూలి కుమారుని కని
సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాడు. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి ఏం లేదంట, సత్రంలో స్థలం లేక పశువుల పాకలో ఆయన పరుండబెట్టాడు. ఎంత దేవుడు, ఎంత దేవుడు ఒకసారి అర్థం చేసుకో. ఆ దేవాది దేవుడు నా కొరకై ఆయన మానవుడిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు పశువుల పాకలు పరుండబెట్టాడు. మనం ఎవ్వరం కూడా అలా జన్మించలేదు, కానీ దేవాది దేవుడే కలుగునుగా కంటే సమస్త సృష్టి కలుగుతూ వచ్చింది. అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలు జన్మించారు. పశువుల పాకలు ఎప్పుడుంటాయనేది నాకు తెలుసు. మా ఇంట్లో మేకలు ఉండేది, మా ఇంట్లో గేదెలు ఉండేది. ఒకవైపు మేకలను కట్టేసి ఇంకోవైపు మేము పడుకున్నాం. ఆ మేకలు ఎంత భయంకరంగా ఉండేదో, అవి 1 నంబర్ 2 నంబర్ అక్కడే చేసేది. ఆ వాసనలో పడుకుని ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది పశువుల పాక ఎట్లుంటుందా. ఉదయం లేవగానే మా అమ్మ తిరిగి ఆ ఎర్రమట్టితో ఆ ఇంచినంతా కూడా అనికి పశువుల పాక అంత భయంకరంగా, అంత కప్పు వాసనతో. సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ కొరకు ఎంత దీనుడైనాడు ఒకసారి ఆలోచించాలి. ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు పశువుల పాకలో సరే చూడన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మనందరం ఉయ్యాలలో పడుకుంటూ, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు జన్మించినప్పుడు ఆయనకు ఉయ్యాలలు లేవు. ఎంత దీనుడు ఒకసారి అర్థం చేసుకో. పశువుల తొట్టిలో ఆయన పండుకుని పొత్తి గుడ్డలతో ఆయనను చుట్టూ వచ్చినారు. ఆయన ఈ ఆకాశాన్ని ఒక చాపను చుట్టినట్టుగా చుట్టగలడు. ఆయన ఈ భూమిని చాపను చుట్టినట్టుగా చుట్టగలడు. అంత గొప్ప దేవుడు పొత్తి గుడ్డలలో చుట్టబడుతుంది. ఎంత దీనత్వము చూడవచ్చు. ఆయన అనుకుంటే రాజభోగంలో పుట్టలేడా? పుట్టగలడు. కానీ నీ కొరకే నా కొరకే ఆయన దీనుడిగా వచ్చాడు. పశువుల తొట్టిలో వచ్చాడు. ఎంత దీనత్వమో ఒకసారి ఆలోచించు. అందుకే ఆయన అంటున్నాడు, నేను దీన మనసు గలవాడని. దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చినాడా? దేవుడు నా కొరకై, నా పాపుల నిమిత్తమై అంత దీనుడిగా, అంత తగ్గించుకొని పశువుల పాకలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. ఎంత ప్రేమ దేవునికి నీ విషయంలో, నా విషయంలో ఒకసారి ఆలోచించు. ఎంత దీనుడిగా వచ్చినాడో ఒకసారి ఆలోచించు. అంత గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. ఆయన ఏదైనా కూడా చేయగలడు. అంత గొప్ప దేవుడు నీ కొరకు ఎట్లా జన్మించిండు అని అంటే పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎంత కంపు వాసన ఉంటుందో ఒకసారి ఊహించు. ఒకసారి పశువుల దగ్గరికి వెళ్ళి నిలబడి చూడు, అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉంటుందో. తర్వాత ఆయన వంశావళి గురించి కనుక మనం చూసినట్లయితే ఆయన వంశంలో 4 స్త్రీలు కనబడుతున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు కనుక చూసినట్లయితే ఒక స్త్రీనేమో తామార్, 2వ స్త్రీనేమో రాహాబ్, 3వ స్త్రీనేమో రూతు, 4వ స్త్రీ వచ్చేసి బెత్షెబ. ఈ 4 ఆయన యొక్క వంశావళిలో మనకు కనబడుతుంది. తామారు యూదా నందు ఆ పెరెస్ను జెరహును కంటూ వచ్చింది. యూదా అంటే ఎవరు అని అంటే తామారు యొక్క మామతో పాపం చేసి పెరెస్ను జెరహును కంటూ వచ్చింది. తర్వాత రాహాబు ఒక వేశ్య, ఎరికో పట్టణంలో వేశ్య జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి రాహాబు.
తర్వాత రూతు విషయానికి వస్తే లోతు తన సొంత కుమారులైనటువంటి ఆ ఇద్దరు కుమారులు లోతుతో పాపం చేసి మోయాబీలను అమోరీలను కనుకొచ్చారు. ఆ మోయాబు వంశస్థురాలే ఈ రూతు. తర్వాత బెత్షెబా విషయానికి వస్తే అందరూ యుద్ధం చేస్తుంటే యుద్ధాన్ని నడిపించాల్సినటువంటి రాజే ఇంటి మిద్దె మీదకి వెళ్ళి స్నానం చేసుకుంటున్నటువంటి బెత్షెబాను చూసి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేసినటువంటి ఆయన పాపాత్ముల వంశాన్ని ఎంచుకొని ఆయన పుడుతూ వచ్చినాడు. ఆయన పాపాత్ముల వంశాన్ని ఎంచుకొని పుడుతూ వచ్చాడు. ఎంతగా పాపాత్ములను ప్రేమిస్తూ వచ్చినాడు. నాలాంటి పాపాత్ముల యొక్క వంశంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు జన్మించినాడు. పాపాత్ములను ప్రేమిస్తున్నాడు అనడానికి ఇంతకంటే ఇంకా గొప్ప నిదర్శనం ఏముంది? ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంది? పాపాత్ములను ప్రేమిస్తున్నాడు, పాపాత్ముల కొరకే ఆయన ఈ భూమికి వచ్చినాడు అనడానికి ఈ పాపాత్ముల యొక్క వంశం చూస్తే అర్థం కావట్లేదా? వాళ్ళు క్యారెక్టర్ లేనటువంటి వారు, వారందరూ కూడా పాపాత్ములు. వాళ్ళు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. యూదా తామారునందు పేరేసును జెరాహును కనెను. పేరేసు ఎఫ్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నయసోను షల్మాను కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ 4 స్త్రీలు కనబడుతున్నారు. ఆ స్త్రీల యొక్క వాళ్ళ జీవన విధానం మనం చూసుకొచ్చాం. వాళ్ళు ఎలాంటి వంశానికి చెందిన వాళ్ళు చూసుకొచ్చాం. పాపాత్ముల వంశంలో యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారు. ఎందుకు అనంటే పాపాత్ములను బాగు చేయాలి. పాపాత్ముడైనటువంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించి దీనుడైతే వచ్చినాడు. అందుకే పాపాత్ముల వంశంలో ఆయన జన్మిస్తాడు. పాపాత్ముల వంశంలో జన్మిస్తాడు. ఎంత దీనుడుగా అయితే వచ్చినాడు. ఆయన జననం చూసుకొచ్చినాడు, ఆయన వంశం చూసుకొచ్చినాడు. ఆయన యొక్క సేవా పరిచర్యలో కూడా ఎంత దీనుడుగా వచ్చినాడు. ఆయన యొక్క కుటుంబం పరిస్థితి కూడా చూద్దాం మనం. ఆయన కుటుంబం ఎలాంటిది? ధనికమైన కుటుంబమా, పేదరికం కలిగినటువంటి కుటుంబమా అంటే ఆయన కుటుంబము ఎంతో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. ఎంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం అంటే మొట్టమొదట జ్యేష్ఠత్వం కలిగినటువంటి కుమారుడు, తొలిచూడి కుమారుణ్ణి ప్రభువుకు ప్రతిష్ఠించిన ఉండగా వాళ్ళు ఏం చేయాలనంటే గొర్రె పిల్లనైనను, గువ్వలనైనను, పావురములనైనను ప్రభువుకు సమర్పించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 8 రోజులకు యోసేపు మరియా వీరిద్దరు కూడా మోషే ధర్మశాస్త్రం చొప్పున ప్రభువుకు ప్రతిష్ఠించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని యెరూషలేమునకు వెళ్ళినారు. వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళినారు అంటే వారు పావురములను, గువ్వలను తీసుకుంటారు. దేవునికి ప్రతిష్ఠించడానికి వారు గొర్రె పిల్ల కూడా వారికి లేనటువంటి స్తోమత. గొర్రె పిల్ల కూడా వారి దగ్గర. ఎంత పేద కుటుంబమో, ఎంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. ఎందుకొరకు ఆయన పేదరికంలో వచ్చినాడు అంటే నీ పేదరికాన్ని మార్చడం కొరకే, నా పేదరికాన్ని మార్చడం కొరకే. ఒకసారి చూడండి, లూకా 2వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 24. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను.
అని ప్రభు ధర్మశాస్త్రమందు అని ప్రభు రాయబడినట్లు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకును ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్లు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతలనైనను గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. లేవియకాండం 12వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఒకవేళ గొర్రె పిల్లను ఆయనకు సమర్పించడానికి వారికి వీలు కాకపోతే, గొర్రె పిల్లను బలిగా ఇవ్వడానికి వారి దగ్గర స్తోమత లేకపోతే 2 తెల్లని గువ్వలనైనను పావురములనైనా తీసుకుని వెళ్ళి ప్రభువుకు ప్రతిష్ఠించాలి అని రాయబడుతుంది. లేవియకాండం 12వ అధ్యాయం 8వ వచనం. అయితే వీళ్ళు ఎంత పేదరికంలో ఉన్నవారో ఒకసారి ఆలోచించండి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు తండ్రి అయిన దేవునికి సమర్పించుకోవడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు వారి దగ్గర ప్రభువుకు సమర్పించుకోవడానికి ఏం లేదంట, గొర్రె పిల్ల కూడా లేదు. అంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం, అంత పేదరికంలో ఉన్నది. ఎందుకు దేవాది దేవుడు పేదరికంలో ఉన్న కుటుంబంలో పుట్టినాడు అంటే, పేదరికంలో ఉన్న వారిని ధనవంతులుగా చేయాలి. అందుకే మనం 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటూ వచ్చినాం. ఆయన ధనవంతుడైంది కూడా మన కొరకే ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ధనవంతుడు, ఆయన కలుగును కాకుంటే సమస్తం కలిగినాయి. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత గొప్ప ధనవంతుడు ఎందుకు పేదరికంలో గుర్తొచ్చినాడు అని అంటే, మనలను ధనవంతులుగా చేయాలి, మనలను ధనిలుగా చేయాలి, మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలని, ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యులుగా మనల్ని చేయాలని దేవుడు పేదరికంలో గుర్తొచ్చాడు. ఆయన పేద కుటుంబంలో గుర్తొచ్చాడు. ఒకసారి ఆలోచించండి. మనం అంత పేదరికంలో లేము. కనీసం కొంతనైనా మన దగ్గర ఉంది. గొర్రె పిల్లను కొనుక్కొని ప్రభుకు సమర్పించేటటువంటి ఆ డబ్బు, ఆ స్తోమత మనకుంది. కానీ యేసు క్రీస్తు ప్రభు ఎంచుకున్న కుటుంబానికి గొర్రె పిల్లను కూడా దేవునికి అర్పించేటటువంటి స్తోమత ఉంది. ఎంత ధైర్యమైనటువంటి స్థితి. ఆయన నీ కొరకే ఆయన పేదరికంలో గుర్తొచ్చాడు. ఎందుకొరకనంటే నిన్ను ధన్యునిగా చేయాలి, ధనవంతునిగా చేయాలి. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఆయన సేవా పరిచర్యలో కూడా ఆయనను అవమానం పాలు చేసుకొచ్చాడు. ఈయన దయ్యం పట్టినవాడు అని అంటూ వచ్చాడు. ఈయన మతి స్థిమితం లేనివాడు అని ఇంటి వాళ్ళే అంటూ వచ్చినారు. ఈయన తిండిపోతూ అంటూ వచ్చినారు, ఈయన త్రాగుబోతూ అంటూ వచ్చినారు. అయినా కూడా దేవాది దేవుడైంది కూడా ఆయన దీనుడిగా తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళను హెచ్చరించలేదు, కోపపడలేదు, దీనుడై ఉన్నాడు. అని ఒకసారి చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం చూడండి. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటివారే, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఇంటివారే. యేసు క్రీస్తు ప్రభు ఏమంటూ వచ్చినారు అంటే, ఆయనకు మతి చలించిపోయింది, ఆయన మెంటల్, ఆయనకు పిచ్చిలేసింది. అందుకే పిచ్చిలేసి ఊర్లో పొంటి తిరుగుతూ వస్తున్నాడు అని ఆయన ఇంటివారే ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. చూడండి, అయినా కూడా ఆయన దీనుడిగా తగ్గించుకుని ఉన్నాడు. కానీ ఆయన ఇంటి వారిని ఎదిరించలేదు. ఆయన ఇంటి వారిని యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులు ఏమంటూ వచ్చినారు అంటే, ఈయన బెయల్జెబు, ఈయన దయ్యం పట్టినటువంటి వాడు అని అంటూ వచ్చినారు. కానీ శాస్త్రులు కూడా ఏమన్నారు? సరే చూడండి, 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బెయల్జెబు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. చాలు, ఈయన దయ్యం పట్టినవాడండి అంటూ వచ్చాడు. అయినా కూడా ప్రభు దీనుడై తగ్గించుకుంటూ వచ్చాడు. ఇంటివారు కూడా దూషిస్తూ వచ్చినారు. ఈయన పిచ్చిలేసింది, ఈయనకు అందుకే ఊరు తిరుగుతూ వస్తున్నాడు. ఈయనకు పిచ్చిలేసే ఇంటింటి తిరుగుతూ వస్తున్నాడు. ఈయనకు మతి స్థిమితం లేదు, ఈయన మెంటల్ అయిపోయిండు అని ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయినా ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు.
అందుకే ఆ నశించిపోయినటువంటి మనలాంటి మనలను ఆయన వెదికి 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 రక్షించిన కొరకే ఈ భూమికి వచ్చిన. వాళ్ళు అవమానం చేసిన, వాళ్ళు దూషించిన, తిట్టిన, ఏమన్నా కూడా ఆయన దీనుడిగా తగ్గించుకొని వచ్చినాడు. ఆయన కన్నెరగా చేస్తే వాళ్ళు అక్కడే బూడిదైపోతారు. కానీ ఆయన ఏమనుకున్న మౌనంగా నోరు మెదపకుండా మౌనంగా వచ్చినాడు. ఎంత గొప్ప వీరత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని పిడుగుద్దులతో గుర్తు వచ్చాడు, ముఖం మీద ఉమ్ముస్తూ వచ్చాడు, ఆయన చెంపల మీద అరిచెత్తో కొడుతూ వచ్చాడు. నిన్ను ఎవరికి వచ్చినారో చెప్పు, ప్రవచించు అని ఆయనని హేళన చేస్తూ వచ్చాడు, అవమానపరుస్తూ వచ్చాడు. అయినా కూడా ప్రభువు మౌనం వహిస్తూ వచ్చాడు. ఎందుకు అంత దీనుడిగా తగ్గించుకోవాల్సి వచ్చింది? ఎందుకు అంత దీనుడిగా తగ్గించుకోవాల్సి వచ్చింది అంటే మనకు ఆయన స్వరూపాన్ని ఇవ్వాలి, మనము ఆయన సింహాసనం మీద కూర్చోవాలి, మనకు ఆయన మహిమనివ్వాలి, మనమందరం కూడా ఆరాధికులు కావాలని ఆయన ఏం చేస్తూ వచ్చినారంటే ఆ గెత్సెమనే తోటలో ఆయన కొడుతూ వస్తున్న మౌనం వహిస్తూ వచ్చాడు. ఆయన పిడుగుద్దులతో గుద్దిన మౌనం వహిస్తూ వచ్చాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసినా కూడా మౌనం వహిస్తూ వచ్చినాడు. ఇంతగా నన్ను ప్రేమించడానికి నాలో ఏముంది ప్రభువా? ఏముంది నాలో? ఆ గెత్సెమనే తోటలో ఆయన అవమానం పాలు చేస్తూ వచ్చినారు, హేళన చేస్తూ వచ్చినారు, హింసిస్తూ వచ్చినారు, దూషిస్తూ వచ్చినారు, ఆయనను తన్నుతూ వచ్చినారు. ఆయనను తీసుకుని వెళ్ళి సమాజ మందిరం ముందు నిలబెట్టి అనేకమైన అబద్ధాలు ఆయన మీద నేరారోపణలు చేస్తూ వచ్చారు. అయినా కూడా ఆయన మౌనం వహిస్తూ వచ్చారు. ఆయనను కొరడాలతో కొడుతూ వచ్చినారు. 10,000లో అతికాంక్షణీయుడైనటువంటి ఆయనను కొరడాలతో కొడుతుంటే రక్తము చిరిగిపోతూ వస్తుంది. శరీరం అంతా కూడా ఒక చేరుని ఏ విధంగా దున్నుతామో ఆ విధంగా దున్నబడుతూ వచ్చాడు. స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడుతూ వచ్చాడు. అంత అతికాంక్షణీయుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన కొరడాల చేత కొట్టబడుతుంటే స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడుతూ వచ్చినాడు. ఎందుకు అంత దీనుడైతే వచ్చినాడు? నాలో ఏముందని? నేను భక్తి కలిగిన వాడినేనా, నీతి కలిగిన వాడినేనా, పరిశుద్ధుడినేనా? నాలో ఏ మంచితనం ఉందని ఆయన అంతగా ప్రేమించినాడు? నీలో ఏ మంచితనం ఉందని ఆయన అంతగా ప్రేమించినాడు? నీ కొరకు మౌనం వహిస్తూ వచ్చినాడు. ఆయన కొరడాలతో కొడుతూ ఉన్నప్పటికీ ఆయన నోరు కూడా మెదపలేదు. ఎంతో భయంకరమైనటువంటి శిక్ష అది. ఒక్కొక్క కొరడాతో కొడుతూ ఉంటే ఆయన యొక్క శరీరము దున్నబడుతూ వచ్చింది, మాంసము చిరికిపోతూ వచ్చింది. అయినా కూడా ఆయన మౌనం వహిస్తూ వచ్చింది, నోరు కూడా మెదపలేదు. భారభరితమైనటువంటి సిలువను ఆయన మీద మోపి గోల్గోతా కొండకు ఆయనను వీధులలో నడిపించుకుంటూ వెళ్తుంటే ప్రజలందరూ కూడా వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు చూస్తున్నప్పటికీ ఆయన మౌనంగా ఆ అవమానాన్ని, ఆ హింసను ఆయన భరించుకుంటూ ఆ వీధులలో గుండా వెళ్తూ వచ్చినాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఎక్కడైనా చూశారు? నీ కొరకు నా కొరకు ఆ యెరూషలేము వీధుల గుండా ఆ సిలువను, భారభరితమైనటువంటి సిలువను మోసుకుంటూ వెళ్ళి గోల్గోతా కొండకు వెళ్ళి ఆ సిలువ పైన నేను చేసిన పాపములకు ప్రతిగా, చేతులతో చేసిన పాపములకు ప్రతిగా ఆయన చేతులలో మేకులు కొట్టబడుతూ నేను చేసిన పాపములకు ప్రతిగా, కాళ్ళతో చేసిన పాపములకు ప్రతిగా ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడుతూ నేను ఆలోచించేటటువంటి చెడ్డ ఆలోచనలకు ప్రతిగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ ఆయనకు చేదు చిరుకనిస్తూ వచ్చినారు. ఆయన ప్రక్కలో బల్లెముతో పొడుస్తూ వచ్చినారు. ఆ ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్యన ఆ సిలువలో ఆయన వేలాడుతూ వచ్చినాడు. ఆయనను అయినా కూడా సిలువలో అవమానం పాలు చేస్తూ వచ్చాడు. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ సిలువను దిగి కిందికి రా. అంత అవమానం పాలయ్యి కూడా ఆయన నోరు ఉండలేదు.
మౌనం వహించాడు, మౌనంగా ఉన్నాడు. ఒకవేళ ఆ రోజు ఆయన దీనత్వాన్ని విడిచిపెట్టి ఆ శిలువలో నుంచి వస్తే ఈ లోకానికి రక్షణే లేదు. గుర్తుపెట్టుకో. ఈరోజు నీవు నేను పొందాల్సినటువంటి శిక్షకు, నీ పాపానికి నా పాపానికి నీవు పొందాల్సినటువంటి నరకాన్ని, మరణాన్ని, వీటన్నిటి నుంచి కూడా విడిపించడం కొరకే ఆయన దీన మనసు కలిగిన వాడై ఆ శిలువలో ప్రేలాడుతూ ఆయన చావు ఎంత దయనీయమైనదో ఒకసారి ఆలోచించు. ఆయన కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు చనిపోతూ వచ్చినారు. ఆయనను సమాధి కూడా ఏ విధంగా చేస్తూ వచ్చినారు అని అంటే, ఒకవేళ విదేశాల్లో కనుక పిల్లలుంటే, తండ్రి కనుక చనిపోయి ఉంటే, పిల్లలు వచ్చేంత వరకు 5-6 రోజులు కూడా ఆ డెడ్ బాడీని వస్తుంది. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు చనిపోయినప్పుడు ఆయన బాడీని కొన్ని గంటలు కూడా ఉంచారు. ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేస్తూ వచ్చారు. ఎవరో అరిమత అయినటువంటి యోసేపు తీసుకెళ్లి వెళ్ళి సమాధి చేస్తూ వచ్చారు. తన వారే లేదు, తను వెంబడించినటువంటి శిష్యులు లేదు. ఇదంతా ఇంత దీనుడుగా ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించారు. ఆయన తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాలని, తన మహిమను మనకి ఇవ్వాలని ఆయన దీనుడిగా శిలువ మరణం పొందుకొచ్చాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మాట్లాడారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకోవచ్చు. ఎంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన తలవాల్చుకోవడానికి కూడా ఈ భూమి మీద స్థలం లేదు. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు ఈ భూమి మీద ఏం లేదంటే స్థలం లేదు. ఎంత దీనత్వం. ఎందుకొరకు ఆయన దీనుడైనాడు అని అంటే, మనము ఆయన యొక్క దీనత్వాన్ని చూసి నేర్చుకుని ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం మీద మనం కూర్చోవాలని ఆయన దీనుడైతే వచ్చాడు. ఒకసారి ఆలోచించు. అందుకే మత్తయి వార్త 11వ అధ్యాయం 29వ వచనం అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా ఎద్దకు వచ్చి నేర్చుకున్నాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎంతగా మనల్ని ప్రేమించినాడు ఒకసారి ఆలోచించు. మనల్ని ఎంతగా ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు ఒకసారి ఆలోచించు. ఎందుకు ఆయన దీనుడిగా అయితే వచ్చినాడు అంటే, మన పాపల నుంచి మనల్ని విమోచించాలని, మన శాపం నుంచి మనల్ని తప్పించాలని, మనం పొందాల్సినటువంటి శిక్ష నుంచి మనల్ని విడిపించాలని, మనం పొందాల్సినటువంటి మరణం నుంచి ఆయన విడిపించాలని, మరణం మీద గొప్ప విజయం మనకి ఇవ్వాలని ఆయన దీనుడిగా వచ్చాడు. కాబట్టి ఒకసారి ఆలోచించుకున్నాం. రండి, మోకాళ్ళ మీద రండి. ఒకసారి ఆలోచించండి. ప్రభుని ఆరాధించుతాను. ప్రభా, నాకు ఏముందని నువ్వు ఇంతగా ప్రేమించినావు ప్రభా. నా కొరకు ఇంత దీనుడిగా నేను తగ్గించుకొని నా కొరకై ఆ పరలోకరాజ్య సింహాసనాన్ని, నీ మహిమను వదులుకొని, నీ స్వరూపాన్ని వదులుకొని నా కొరకు దీనుగా ఈ భూమికి వచ్చినావు ప్రభా. నాలో ఏముంది ప్రభా? నువ్వు ధనవంతుడిగా ఉండి నా కొరకు దరిద్రుడుగా అయితే వచ్చినావు. ఎందుకనంటే నన్ను ధనవంతునిగా చేయాలని, నన్ను నీ సింహాసనం మీద కూర్చోబెట్టాలని, నీ మహిమలో నేను ఉండాలని, నీతో పాటు సదాకాలం ఉండాలని నా కొరకు దీనుడిగా అయితే వచ్చినావు ప్రభా. ఎంత గొప్ప దీనత్వం అనేది! ఎంతగా దీన మనసు కలిగినటువంటి వాడు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పశువుల పాకలో పరుండ పెట్టబడుతూ వచ్చినారు. నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పాపాత్ముల వంశంలోనికి పాపాత్ముల వంశం ద్వారా నువ్వు పుడుతూ వచ్చినావు. పాపాత్ముడైనటువంటి నన్ను బాగు చేయడం కొరకే ప్రభా, నువ్వు పాపాత్ముల వంశాన్ని ఎంచుకున్నావు.